అండ్ హౌ ఈ ఎర్న్స్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాఫిక్. అది యా 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 లైట్ అంట, లైట్ అండి, ఇది అయిపోయింది. నేను యా యా ఇప్పుడు మీది క్వశ్చన్ ఏంటి? పైరసీలో ఇక యాక్చువల్గా మూవీ రూల్స్ అని డిఫరెంట్ పైరసీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వాటి నుంచి తీసుకోవచ్చు. వాటి నుంచి తీసుకున్న కంటెంట్ బాగలేకపోతే కూడా ఇతని దగ్గర ఈ హ్యాస్ అ సాఫ్ట్వేర్ టు ఎన్హాన్స్ ద రిజల్యూషన్, ఎన్హాన్స్ ద క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. అండ్ ఆల్మోస్ట్ ఆ పైరసీ చేసిన అంటే డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతున్నాయి. ఇది డార్క్ వెబ్లో దొరుకుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్, అనానిమస్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు, ఒకసారి కొట్టిన తర్వాత డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ యాప్లో నువ్వు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలిగ్రామ్ యాప్లోంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి దీంట్లో ఇతని యొక్క పోస్టర్ రిజిస్టర్ తయారు చేసి ఇతను ఒక మాల్ టైప్లో పెట్టుకున్నాడు. అది ఏది ఇతను నేను ఎస్ డైరెక్ట్గా చేయడం కాదు. ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి నీవు షాప్లో పెట్టుకున్నావంటే యాజ్ గుడ్ యాజ్ దస్ పైరసీ. సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి. ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు. అంత రెడీగా ఉన్నదాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది ఏంటి, నీది షాపు, నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు, ఇక్కడ గాంజా అమ్ముతున్నావు, తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేనేం నాది ఓన్లీ షాప్ మాత్రమే, కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా? పైరసీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అది అనానిమస్, పైరసీ చేయడము అనానిమస్. ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు. పైరసీ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఎట్లా అంటే సినిమా డైరెక్ట్గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము, లేకపోతే డైరెక్ట్గా అవుతున్నప్పుడు టోటల్గా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి చేయడము, అట్లా జరుగుతున్నాయి. ఉండొచ్చు. దెర్ ఇస్ నో ఇదానికి ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు. ఎవరికి డైరెక్ట్గా అయితే లింక్ లేదు. ఇది ఎన్హాన్స్ చేస్తున్నాడు కదా, ఇతన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. దాన్ని క్వాలిటీని చాలా చీప్గా ఉన్న క్వాలిటీని మళ్ళీ ఎన్హాన్స్ చేసి పోస్టర్ వేసి ఈజ్ రిలీజింగ్ అగైన్ ఇన్ హిజ్ ఓన్ ఐబప్పం. నో 20 మంది టీం అందని ఎవరు చెప్పలేదు. ఈజ్ ఆ టోటల్ అవుట్సోర్స్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కడో ఉన్న కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళ టీం ఉంటుందంట. అంటే ఈయన టీం కాదు, అది ఎవరికైనా చేస్తారు వాళ్ళు. ఇట్స్ అ పైరసీ, దాన్ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు కరేబియన్ ఐలాండ్స్లో. తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్నీ ఇక్కడ లేవు, ఎక్కడ నెదర్లాండ్స్లో, తర్వాత న్యూజిలాండ్లో, తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఈ 5 years కస్టడీలో మేము ఇదే ఎస్టాబ్లిష్ చేశాము. అతని యొక్క టోటల్ సర్క్యూట్ అతను ఎలా తీసుకొచ్చి ఎలా దీంట్లో యూజ్ చేస్తాడు. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 3 చార్ట్స్ 3 years ఫస్ట్ అతన్ని సైట్ ఎట్లా బిల్డప్ చేశాడు, ఆ సైట్ నుంచి పబ్లిక్ని ఎట్లా డైవర్ట్ చేస్తాడు, ఆ పబ్లిక్ని డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ద్వారా అతను రెవెన్యూ సోర్స్ చేస్తాడు. సో దీస్ ఆల్ లింకప్స్ వీ హ్యావ్ డన్ ఇట్. అతను కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఈజ్ అ కంప్యూటర్ గ్రాడ్యుయేట్, ఎంఎస్సి కంప్యూటర్ గ్రాడ్యుయేట్ చేశాడు. అంతా యూఎస్డిటీలో చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమాకి పోయి ఫస్ట్ షోలోనే మీరు మొత్తం రికార్డ్ చేసేసి మీరు దాంట్లో పెట్టుకున్నారనుకో, ఇది టెలిగ్రామ్లో కానీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యాప్స్ వేర్ యూ కెన్ హైపర్ లింక్ పంపించవచ్చు. మొత్తం సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత అది డిలీట్ అయిపోతుంది. యు ఆర్ అనానిమస్, ఈజ్ అనానిమస్, బట్ యూ విల్ గెట్ ద యూఎస్డిటీ. యూఎస్డిటీ ఈజ్ ఆల్సో అనానిమస్. నో ఈ మూవీ రూల్స్కి తర్వాత మిగతా హెచ్డి ఉన్నాయి కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రూల్స్
తమిళ్ మూవీ ఎంబీ హెచ్డి హబ్ ఫర్ యూ ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. వాటిని అదంతా తమిళనాడు అక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వాటి కూడా మేము లెటర్ రాస్తాము. అక్కడ నుంచి కూడా ఇతన్ని ఐబొమ్మని మొత్తం టోటల్గా ఇతని ద్వారానే, ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్ చేయించడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కడ కానీ ఇతను ఏమంటాడంటే నా ఐబొమ్మ ఇప్పుడు డొమైన్ ఉంది కదా, ఐబొమ్మ డొమైన్లో కొన్ని వేల ఐబొమ్మలు డొమైన్స్ తయారు చేసుకోవచ్చు. దానికి ఓన్లీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఐబొమ్మ ఈ, ఐబొమ్మ ఐ, ఐబొమ్మ యు, ఐబొమ్మ ఇంకో బొమ్మ, ఎన్నైనా కొన్ని మిలియన్స్ ఆఫ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డొమైన్స్ని ఎన్ని మిలియన్స్ అయినా పెట్టుకో, ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకోండి, ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు. ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసిలో. కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఐబొమ్మ 1 2 3, ఐబొమ్మ 1 2 3 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఏంటంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలామంది ఐబొమ్మలు తయారు చేశారు అప్పుడే. అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది. నేను కూడా ఐబొమ్మ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్గా వాడాలి. ఓకే సరే, ఐబొమ్మ చాలా కొంతమంది ఐబొమ్మలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం నిజంగా వీళ్ళు కూడా ఏమైనా స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని. కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటే రివ్యూస్ చేయడానికి ఇట్స్ లీగల్. రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక కేసు గురించి, ఒక విషయం గురించి ఎంత ఇస్తారో వాళ్ళు ఇవ్వచ్చు. అది లీగల్. దాన్ని